ఓకే ఓకే. సో పంబా రివర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఎస్ఐసి మోడు స్ట్రీట్ కరో ఐ కాంట్ యా నా ఓకే. సో మనం పంబా రివర్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ మనం ఇంకో రివర్కి వెళ్తున్నాం అనమాట. క్రేజీ. హలో ప్రియాతి ప్రియమైన స్నేహితులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఉపెన్ని. సో ఇవాళ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. సో ఇట్స్ ఎ కేరళ అండి. వావ్, ఆసమ్. సో మస్ట్ వాచ్. పూర్తిగా వీడియోని ఎండ్ వరకు చూడండి, థ్రిల్ అవుతారు. అంటే ఎగ్జైటింగ్. నేనైతే అసలు మైమరిచిపోయాను. ఆ విజువల్స్ కానీ ఆ స్టే కానీ వావ్ అంటారండి. మీరు కూడా అదే అంటారు. చూడండి తప్పకుండా. ఓకే, లెట్స్ స్టార్ట్ అండి. నేను హైదరాబాద్ నుంచి బయలుదేరానండి విమానంలో. మళ్ళీ హైదరాబాద్ నుంచి కొచ్చి ఎయిర్పోర్ట్కి చేరుకున్నాను. చేరుకోగానే వెంటనే అక్కడి నుండి మళ్ళీ త్రూ లోకల్ ద్వారా నేను ఆటో తీసుకున్నానండి. సో ఫ్లైట్లో అప్పుడు చాలా చీప్ పడ్డాయి కాబట్టి నేను ట్రావెల్ చేశాను. నెక్స్ట్ అక్కడ నుండి నేరుగా మనము కొచ్చి ఎయిర్పోర్ట్ నుండి అలిపిరి బోట్ హౌస్ అని ప్లేస్ ఉంటుందండి. అక్కడ అన్ని బోట్ హౌస్లు ఉంటాయి. సో అక్కడ వ్యూ చూసుకుంటూ వెళ్తున్నాను. అసలు వ్యూ వెళ్ళంగానే చూడండి, చక్కగా ఇల్లులు అటు ఇటు, మళ్ళీ మధ్యలో బ్యాక్ వాటర్ చెరువు. భలే ఉంది కదండి. బోట్స్ భలే సూపర్. అసలు ఎంటర్ అవుతుంటేనే ఫుల్ ఎగ్జైటెడ్మెంట్గా ఉండే నేను. అసలు ప్లేస్ కానీ వావ్. ఇప్పుడు చూడండి అసలు స్టార్ట్ అయిపోయింది. బోట్ హౌస్, బోట్ హౌస్, బోట్ హౌస్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్ హౌస్ చూడంగానే అసలు వావ్. అసలు ఏంటి ఇల్లు ఎలా ఉంటుంది లోపల, అసలు ఎలా కుక్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అని అంటూ ఉంటే నాకు ఫెసిలిటీస్ ఉంటాయంటే అది ఎలా ఉంటుంది. సో ఈ లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఇది ఎంట్రన్స్ అండి. సో నేరుగా లోపలికి వెళ్ళిపోయాం. ఇది బెడ్రూమ్. సో ఇట్స్ మీ. హలో. నెక్స్ట్ ఇది కిచెన్ అండి. సో బావ్. సో ఎంటర్ కాగానే రూమ్ ఫుల్ రెడ్ కలర్స్ తోటి భలే ఉంది. ఏసీ ఉంది చక్కగా. ఇంకా సో మెయిన్ ఇదైతే సో నైట్కి. బట్ నెక్స్ట్ ఏంటి, యాక్చువల్గా వ్యూ ఉండాలి కదా. వ్యూ చూద్దాం. సో వ్యూ చూడడానికి కూర్చొని మనం చక్కగా బయటికి చూడొచ్చు అలా. నెక్స్ట్ రిలాక్స్ అయిపోయి హాయిగా ఉందాం. సో అప్పుడే వచ్చాను కదా, రిలాక్స్ ఎందుకు అవ్వాలి. నెక్స్ట్ పైకి వెళ్ళి చూశానండి. సో పైన మాత్రం అద్భుతంగా ఉంది. మళ్ళీ కిందికి వచ్చి కిచెన్ ఏరియా చూశాను. సో కుక్ ఉన్నాడు. సో ఏదో వెల్కమ్ డ్రింక్ అని జ్యూస్ ఇచ్చాడండి, బాగుంది. తర్వాత ఫిష్ చూపించారండి. అది ఫిష్ ఫ్రైకి అనమాట, లంచ్కి అనమాట ప్రొవైడ్ చేస్తారు. అక్కడ నుండి మేము బయలుదేరాము. వ్యూ చూడండి భలే ఉంది. ఇతనే మన డ్రైవర్ అండి, వినోద్. ఆయన స్టార్ట్ చేశారు. సో అక్కడ నుండి నీట్గా స్టార్ట్ అయిపోయాము. వావ్, చాలా పెద్దది బోట్ హౌస్. ఫ్యామిలీ స్టే చేస్తారంట. అంటే బిగ్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళు అక్కడ యూజ్ చేస్తారు. సో నేను రెడీ అయిపోయాను, అమ్మ కుట్టి కేరళ కుట్టి లాగా. సో ఎస్, ఐ లవ్ టు వేర్ దట్ ఆ సేమ్ ట్రెడిషన్ అనమాట. హలో ఫ్రెండ్స్, ఇది రివర్. దిస్ ఇస్ రివర్ ఓన్లీ, రైట్? విచ్ నేమ్? Pamba river. Pamba river. That one? That one is Punnamadakayal. Punnamadakayal. Okay. Famous boat race. Wow. Punnamada boat race. Superb, guys. Wow. So beautiful. Experience crazy. How is it? Awesome. So these people will travel in boat. Local market shop. This is the traveling method. Okay. That water?
ఫీల్డ్. Yeah. Traveling method. You go to hospital, school. School also like this, they will travel. This one, this is the only transportation method. It's going to outside the other Wow. side. That side school. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ట్రావెలింగ్ చేయాలంటే వీళ్ళు కంపల్సరీ బోట్స్ యూజ్ చేయాలంట. సో ఎంత అంటే వావ్, ఎక్స్పీరియన్స్ క్రేజీ. ఇదంతా ఫుల్ రివర్. మేము బోట్లో ఉన్నాం. అయ్యో. అక్కడనా? I'll just you can view, right? Yeah. Strongly. Go back little bit. Just feel like it. Okay. You see. So we are crossing Pamba River. What is this? Yes, Pamba River. That's why Punnamadaka. Next one. Okay, okay. సో పంబా రివర్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ ఎస్ఐసి మోడు స్ట్రీట్ కరో ఐ కాంట్ యా నా ఓకే. సో మనం పంబా రివర్ దగ్గరికి వచ్చాము. నెక్స్ట్ మనం ఇంకో రివర్కి వెళ్తున్నాం అనమాట. క్రేజీ. తర్వాత ఫిష్ ఫ్రై మా షెఫ్ గారు ఇచ్చారు. భలే ఉందండి టేస్ట్, యమ్మీగా. వ్యూ చూసుకుంటూ అలా సరదాగా బోర్డు మీద భలే ఉందండి. సూపర్ సూపర్ సూపర్. నెక్స్ట్ లంచ్కి మేము రెడీగా ఉన్నాం. ఇవన్నీ ఐటమ్స్ అండి. గెట్ రెడీ. మధ్యాహ్నం భోజనం రెడీగా ఉంది ఉమ్మేయడానికి. సో కంప్లీట్లీ కేరళ స్టైల్, రైట్? ఈ కేరళ స్టైల్ అయినా? Yeah, Kerala style. కేరళ స్టైల్. Sambar, ఓకే thoran, ఓకే fry, ఓకే pappadam, ఓకే. అప్పడం, salad, పెరుగు, tide, fruit, పెరుగు. ఓకే lemon. ఓకే. దిస్ ఈస్ మేడ్ విత్ కోకోనట్ ఆయిల్, రైట్? Yeah, coconut oil, cabbage. క్యాబేజ్ విత్ కోకోనట్. Yeah. ఓకే. అప్పడం, సాంబార్. వావ్, ఇట్స్ టూ గుడ్. ఎమ్మీ. కుమ్మేద్దాం ఇప్పుడు. రెడీ. Fish fry finished. లంచ్ అయ్యాక అలాగా బోట్ ఆపేస్తారండి. పక్కకు దిగేసి మనము నెక్స్ట్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే షాపింగ్ ఉంటుందండి. సో లేన్ బాగుంటుంది, వ్యూ సూపర్. అసలు పచ్చని పొలాలతో నిండుగా అసలు భలే ఉంటుంది. మన జస్ట్ ఆంధ్రా వైబ్స్ కనిపిస్తాయి మొత్తం. సూపర్ అసలు. చూడండి భలే భలే. అలా అలా వ్యూ చూసుకుంటూ వెళ్ళి పొలాల మధ్యలో అండ్ ఇటు సముద్రం, రివర్, బ్యాక్ వాటర్ భలే ఉంది. నేరుగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మనకి అందరూ, అంటే మన పర్సనల్ బోట్ ఒకటే కాదు, చాలా బోట్స్ ఉంటాయి. సో ఫ్యామిలీ వాళ్ళు అందరూ, సో కపుల్స్ అండ్ ఎవ్రీ వన్ అక్కడే ఈ ప్లేస్లో వదులుతారు. అలా వెళ్ళేసి మనం నేరుగా మార్కెట్లోకి వెళ్తూ ఉంటాం. సో మార్కెట్లో మీకు కావాల్సిన వస్తువులు తీసుకొని మనం మళ్ళీ తిరుగు ప్రయాణం చేయొచ్చు అన్నమాట. సో ఈ మధ్యలో మీరు షాపింగ్ కానీ ఏదైనా కావాలి అనుకుంటే అక్కడే కొనుక్కోవాలి. సో మేము నేరుగా వెళ్ళేసి, సో మాకు షెఫ్ చెప్పారు ఏంటంటే అక్కడ మీకు ఫ్రెష్గా లైవ్ ఫిషెస్ ఉంటాయి. సో మనం అక్కడ తీసుకొని అది డిన్నర్కి మనము ప్రిపేర్ చేయడానికి ఉంటుందన్నమాట. సో వావ్, అది ఫిష్ అంటే నాకు చాలా ఇష్టం అండి. సో ఫిష్ అనగానే వావ్ వావ్ అనుకుంటూ వెళ్ళాము. సో ఏమేమి ఫిషెస్ ఉంటాయో అని చూసుకొని తీసుకొని రెడీగా డిన్నర్కి రెడీ అయ్యాము.
రాహు, రోహు, రెడ్ బిల్లి, వాళ, కాయల వాళ కొంచెం, రెడ్ స్నాపర్, కాయల వాళ. సో మనం తీసుకున్న లైవ్ ఫిషెస్ అక్కడే కటింగ్ చేసి ఇస్తారండి. సో ఆలోపు వెనకాల చూస్తున్నారు కదా, అక్కడ పచ్చని పొలాల్లో సెల్ఫీలు తీసుకోవాలి అనుకుంటే అక్కడ వెళ్ళేసి సరదాగా అక్కడ ఫ్యామిలీస్ తోటి అలా స్పెండ్ చేయొచ్చు. సో నేను వెళ్ళాను, దెన్ ఐ జస్ట్ టుక్ మై సమ్ రీల్స్ అనమాట. అలానే వచ్చేసి సో ఫన్ టైమ్, సో క్రేజీ వ్యూ తోటి అండ్ బ్యాక్ టు బోట్ అనమాట. తర్వాత మేము మళ్ళీ బయలుదేరాము. అక్కడి నుంచి సరదాగా మాట్లాడుకుంటూ సరదాగా పాటలు పాడుకుంటూ అలా బయలుదేరిపోయాము. భలే ఉందండి వ్యూ అయితే. हिंदी अल्ला एक्चुअली हिंदी नॉट कागज में तो नॉट हिंदी सॉन्ग मराठी है ना. അത് പാടുന്ന കാഗസ് എന്താ ഹിന്ദി പാടാ. Sing a song. No, I don't know. One line. I don't know. कागज के दो पंजरे में उड़ा चला जाए रे, जहाँ नहीं जाना चाहे वही चलाए रे, उम्र खाए थाना वाना समझ न पाए रे, सुबह से जो मोह माया नमक न लगे रे, के देखे न बाले न जाने न दाए रे. മറാഠി എനിക്കറിയില്ല, മറാഠി സോങ് കണ്ടാണത്. മലയാളം സോങ്, മലയാള സോങ്. ആരുടെ ഏതെങ്കിലും പറയാൻ മലയാള സോങ് പറയാം, എന്നാലേ പാടാൻ പറ്റുള്ളൂ. കാതിൽ തേൻ മലരായി പാടു കാറ്റേ കടലേ, കാതിൽ തേൻ മലരായി പാടു കാറ്റേ കടലേ, കടൽ കാറ്റ് മുത്തങ്ങളിൽ കരയെടുത്താരോ, മധുരമായി പാടും മണിശങ്കുലിയായി, കാതിൽ തേൻ മലരായി പാടു കാറ്റേ കടലേ. നീ വരുന്ന നേരമൊന്നും ഞാനുറങ്ങിയില്ലല്ലോ, നീ ഉണർന്നു നോക്കുമ്പോഴും എന്റെ കൂടെയുണ്ടല്ലോ, കസ്തൂരിമാനെ തേടുന്നതാരനി, നിന്നിലെ ഗന്ധം തേടുന്നതെന്തിനോ, ഓമനെ കൺതുറക്കൂ, ഓമനെ കൺതുറക്കൂ, ഹൃദയസഖി അതിലേക്ക് എത്തൂലടാ. അതിനാരോ ആരാരോ നീരദീപം ചാർത്തുന്നു, హిందీ సాంగ్. రారి రారో
రారిరో రారిరారో ఓ రారిరో కన్నే కలైమానే కన్నిమయిలిని కన్నేనునే నానే பிற்பகலுனி நான் பார்க்கிறேன் ஆடவனீதி நான் கேட்கிறேன் ராரிராரோ ஓராரிரோ ஓராரிராரோ ஓராரிரோ I'll drive. Later turning. Later turning, I'll drive. You sing a song. Just No, two line. no, 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 Two no. line. Oh, really? I take video. Two line. What song? Two line, two line. I don't know any song. I don't know. Just two line. कागज के दो. I can't. No. Sing a song, please. Please. Wait. कागज के दो पंगले में उड़ा चला जाए रे जहाँ नहीं जाना ताए वही चला आए रे उम्र खाए ताना वाना समझ न पाए रे सुबह दे जो ओपन प्लीज सॉन्ग I don't know that song. ओपन सिंग ए सॉन्ग Okay. Any other song? मलयालम सॉन्ग अभी అలా సాయంత్రం వెళ్తూ ఉన్నాము, మొత్తం నేచర్ అంతా చూసుకుంటూ. సడన్లీ మా డ్రైవర్ ఏం చెప్పారంటే, మీకు ఇక్కడ టోడీ అవైలబిలిటీ ఉంటుందండి, మీరు తీసుకుంటే తీసుకోండి అని. సో టోడీ అంటే మరి ఏంటిది అది అనుకుంటే, అది కళ్ళండి. కళ్ళు తీసుకున్నాను, ఇంకా స్టఫ్ తీసుకొని మళ్ళీ బోట్కి వెళ్ళాము. సో అదంతా ఫినిష్ చేసుకొని మళ్ళీ మా షెఫ్ ఏం చేశారంటే మంచిగా బజ్జీలు
భలే ఉండి అరటికాయ బజ్జీలు చేసుకొని అది తినుకుంటూ అలా ప్రయాణం సాగింది మా బోట్. భలేగా ఉందండి. మళ్ళీ ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ అయిపోగానే మళ్ళీ వెంటనే మనం మార్నింగ్ స్టార్టింగ్ ఎక్కడ పాయింట్ వచ్చామో అక్కడే ఆపేశారు. సో అక్కడ నుండి ఈవినింగ్ అయిపోయింది. సో ఐ చేంజ్ అలా ఈవినింగ్ వ్యూ భలే ఉంది. సో నైట్ మొత్తం ఫిష్తో తినుకుంటూ హ్యాపీగా డ్యాన్స్ చేసుకుంటూ మ్యూజిక్ ఉండే. సో భలే ఎంజాయ్ చేసాము. సో నైట్ అయిపోయింది. టెంటడాన్ నెక్స్ట్ డే మార్నింగ్ అండి. భలే ఉంది వ్యూ, ఆసమ్. అసలు చూస్తుంటే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయి. అసలు ఆ వ్యూ ఏంటండి, భలే ఉంది. అసలు మొత్తం తిప్పుతుంటే రోజంతా తిరగాలి ఎలా అని అనిపిస్తుంది. నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను, వన్స్ ఇన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండి. బకెట్ లిస్ట్లో అయితే ఉండాల్సిందే ఈ బోట్ హౌస్ ప్రయాణం అనేది. మీ లైఫ్ టైం మీరు గుర్తుంచుకుంటారు. ఆసమ్. నెక్స్ట్ డే ఆ మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్కి మేము రెడీ అయ్యాము. సో మార్నింగ్ కామన్గా బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అండ్ చట్నీ అండ్ సాంబార్ అఫ్ కోర్స్. సోగానే ఉండే అండ్ ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. సో ఈ మా కంప్లీట్ ప్యాకేజ్ మేము 6,000లో తీసుకున్నాము. సో 1 డే విత్ కుక్ అండ్ డ్రైవర్. సో ఫుల్ డే ఉంటాము. సో మార్నింగ్ 10 నుంచి మళ్ళీ నెక్స్ట్ డే మనకి 10 వరకు ఉంటుందండి. సో మీరు ఎర్లీగా వస్తే పర్లేదు. అండ్ లైక్ దట్ 11 o'clock అని మళ్ళీ నెక్స్ట్ డే అదే సేమ్ 10 o'clockకి మనకి డ్రాప్ చేసేస్తారు. సో ఇది అండి. వావ్, అసలు మనకి మూవీస్లో చూపిస్తారు కదా, సో అదే ఉంటుంది. చాలా సాంగ్స్ నాకు గుర్తొస్తున్నాయి. సో నెక్స్ట్ టైం నేను ట్రై చేస్తాను పాడడానికి. అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్ట్ చేయండి ఇలానే. చాలా వీడియోస్ ఇంకా వెయిటింగ్. సారీ ఫర్ ద డిలే. చాలా వీడియోస్ ఇంకా చేస్తున్నాను అండ్ మీకోసం ఎప్పుడు ఆల్వేస్ సపోర్ట్ చేసుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి. ఏదైనా తప్పులుంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్ బట్ ఐ డూ మై బెస్ట్. అది నేను 100% నా వీడియోస్లో చూపించాలని, మీ కళ్ళ ముందు చూపించాలని ఇలా చేస్తున్నాను కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కీప్ లవింగ్ మీ. హలో ఫ్యాన్స్, తినే నాకు ఈ బోర్డ్లో జాన్స్. హలో జాన్స్ అండ్ వినోద్, అరుణ్ నెక్స్ట్ అరుణ్ కో డ్రైవర్. థ్యాంక్ యూ. సో ఫైనల్లీ ఇదండి మన ట్రిప్ కేరళ డే 1 అండ్ డే 2 నేనేం చేశాను. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్, కీప్ లవింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ సో మచ్.